హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలో తూర్పు దిక్కు నుండి మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట ఎవరన్నారు చెప్పండి? ఎవరు అంటున్నారు? జ్ఞానులు. యేసుక్రీస్తు ప్రభుని ఆయన పుట్టి ఉన్నాడు అని వారు నక్షత్రమును చూసి వారు గ్రహించి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వారు వస్తూ హెరోదు రాజు దగ్గర మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వచ్చినది ఎవరని రాయబడి ఉంది అక్కడ? జ్ఞానులు అంటే జ్ఞానులు అని ఎవరిని అంటారు? గొప్ప జ్ఞానముగా ఉన్నవారిని అంటారు. అంతేనండి. ఎవరిని పడితే వాళ్ళని జ్ఞానులని ఎందుకు అంటారు? ఎందుకంటే జ్ఞానము కలిగిన వారు ఉన్నారు, జ్ఞానము లేని వారు ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రత్యేకించి రాయబడిన మాట వారు జ్ఞానులు. ఆమె జ్ఞానం లేని వాళ్ళైతే కాదు, వారికి ఏమీ తెలియని వారు అసలు కాదు, వారికి అన్నీ తెలిసిన జ్ఞానము కలిగిన వ్యక్తులు వారు. అలాంటి ఒక వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు ఒక పుట్టుకను గ్రహించి వారు లేఖనములు పరిశోధించి యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు అని వారు గ్రహించి ఆ నక్షత్రమును చూసి వచ్చిన వారు అక్కడ రాయబడిన మాట వారు జ్ఞానులు. హల్లెలూయా. వారు ఎంత జ్ఞానవంతులైనా వారు ఎందుకు వచ్చారు అని అడిగితే యేసయ్యని పూజించటానికి వచ్చారు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు దేవుడి మందిరానికి మనం ఎందుకు పోతాం అని అడిగితే మీరు ఏమంటారు? చెప్పండి, మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా చెప్పండి. దేవుడి మందిరానికి నువ్వు ఎందుకు వెళుతున్నావు అని అడిగితే, అయ్యా నాకు సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు కావాలి, వెళుతున్నాను. నాకు అనారోగ్యంలో ఉన్నాను, నన్ను స్వస్థపరుచుతాడని వెళుతున్నాను. ప్రభువా, లేకపోతే నా బిడ్డకు పెళ్ళి కావట్లేదు, నా బిడ్డకు పెళ్ళి అవుతుందని వెళుతున్నాను. లేకపోతే నా కొడుకు బాగా త్రాగుమోతూ తిరుగుమోతూ పాపంలో బ్రతుకుతున్నాడు, వాడు మారతాడని వెళుతున్నాను. నా భర్త బాగోలేదు, మారతాడని వెళుతున్నాను. నా భార్య బాగోలేదు, మారతాడని వెళుతున్నాను. నా పరిస్థితి, నా కుటుంబంలో ఉన్నవి చెప్పి మనం ఏమంటామంటే అందుని బట్టి దేవుడి ఆలయానికి వెళుతున్నాను కదా అండి. కానీ ఇక్కడ ఈ జ్ఞానులు ఎందుకు వచ్చారు అని వారిని ప్రశ్నిస్తే దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆయనను పూజించుటకు వెళుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరానికి ఎంతమంది ఆయనను ఆరాధించడానికి వస్తున్నాం? ఆరాధించటం అంటే ఏంటండి? ఆరాధించటం అంటే ఏంటి? ఆరాధించటం అంటే దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవటం. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మనలను అప్పగించుకోవటం అంటే చాలామంది ఆరాధన చేస్తాం కదా, ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటారు. అలాంటి ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆరాధించేటప్పుడు ఏమన్నా తెలుసా? మీకున్న సమస్యను, మీకున్న పరిస్థితులను ఆరాధిస్తూ దేవుడికి చెబుతూ ఉంటారు. అయితే లేఖనము పరంగా చూస్తే నువ్వు చేసేది తప్పు. ఇప్పుడు అవునా కాదా? ఎందుకంటే ఆరాధించటం అంటే దేవుడికి నువ్వు అప్పగించుకోవటం, అంటే దేవుడికి ఇవ్వటం. ఏంటి? దేవుడికి మనము ఇవ్వటం. ఇప్పుడు ఆరాధిస్తూ మనకున్న సమస్యను, కష్టాన్ని, బాధని చెబుతున్నాం అంటే ఇప్పుడు దేవుడిని ఆరాధిస్తున్నామా, అడుగుతున్నామా? నిజంగా చెప్దాం, అడుగుతున్నాం. ఆరాధిస్తున్నాం. మరి దేవుడి సన్నిధిలో ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ అందరం దేవుడిని ఆరాధిస్తాం కదా. ఆరాధించేటప్పుడు నువ్వు పూర్తిగా దేవుడికి అప్పగించుకుంటూ, ప్రభు నేను నీ కొరకు ఏం చేయగలను అని అడగాలి. ప్రభువా, నీ కొరకు నేను ఏది చేస్తే నీకు ఇష్టము అని అడగాలి. ప్రభువా, నేను ఎలా ఉంటే నీకు ఇష్టము అని అడగాలి. ప్రభువా, నేను ఎలాగుంటే నేను నచ్చుతాను. ఎందుకంటే దేవుడికి ఎలా పడితే అలా ఉంటే నచ్చవండి. ఎలా ఉంటే అలాగా అందరూ చెప్పండి. మరి దేవునికి నచ్చం. ఎందుకంటే ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే ఆయనకు నచ్చుతాం. అయితే ఇప్పుడు మీరు ఏమంటారంటే మరి ప్రభువుకు అందరూ నచ్చారు కదండి,
ఎందుకంటే అందరకు నచ్చి అందరిని సమానంగా చూసేవాడు కదండి దేవుడు. అసలు అందరినీ సమానముగా చూసేవాడే. నీవు లోకములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను మెచ్చే ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను మెచ్చి రావటం అంటే ఏంటో తెలుసా అండి? నిన్ను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను ఆయన ఏం చేశాడంటే ఇష్టపడి భూమి మీదకి వచ్చాడు. ఆయన నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతికితే అలా బ్రతికేస్తూ ఉంటే, నీకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే, నీకు ఎలా బ్రతకాలనిపిస్తే అలా బ్రతికేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు చూడలేకే ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా పడితే అలా బ్రతికేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు చూడలేకే ఆయన ఈ దినమున 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద రావటానికి కారణం. ఎందుకంటే ఆదాముతో దేవుడు మాట్లాడినంత వరకు కూడా దేవుడు ఎప్పటికప్పుడే వచ్చి మాట్లాడాడు. కానీ ఆదాము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు తనతో మాట్లాడలేదు. ఏదోను తోట నుంచి తౌరు వేయబట్టం అంటే ఆయన ఆ ఉన్న పాపాన్ని చూసి దేవుడు తనను విసర్జించిన స్థితి తాను కలుగు చేసుకున్నాడు. ఆ విసర్జించిన పరిస్థితిని బట్టే దేవుడు చూసి ఉండలేకపోయాడండి. హల్లెలూయా. ఎందుకు విసర్జించిన విధానమును చూసి దేవుడు ఉండలేకపోయాడంటే, దేవుడు చెప్పండి, దేవునికి నేనంటే ఇష్టమండి. ఆమెన్ చెప్పాలి. దేవుడికి నేనంటే ఇష్టమండి. అందుకే దేవుడు నేను ఎలా పడితే అలా ఉంటా ఉంటే, ఎలా పడితే అలా జీవించేస్తూ ఉంటే, దేవుడు నన్ను చూస్తూ ఉండలేకే ఆయన ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి చెప్పండి? ఒక కన్యక గర్భమున ఈ భూమి మీదకి ధనికుల ఇంటిలో పుట్టలేదు, దరిద్రుల ఇంటిలోనే పుట్టాడు. ఎందుకంటే ఆయన పుట్టడానికి కూడా స్థలము లేని పరిస్థితిలో ఈ భూమి మీదకి ఆయన నీ మధ్యకు వచ్చాడు. ఒక రాజుగా రాలే, ఒక ధనవంతుడిగా అస్సలు రాలే, ఒక పేదవాణిగాడే ఈ భూమి మీదకి వచ్చి ఈరోజు మనందరిలో ఉన్న శాపాన్ని తీయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని నువ్వు నమ్మటానికి ఇక్కడ అంగీకరించబడిన వ్యక్తులు ఏం చిన్నోళ్ళు కాదు. వీళ్ళు ఎలాంటి వారంటే వీరు జ్ఞానులు అని రాయబడింది. హల్లెలూయా. అంటే ఇంత జ్ఞానుల యేసుక్రీస్తు ప్రభుని పూజించటానికి వచ్చారు. జ్ఞానుల యేసుక్రీస్తు ప్రభు ఎదుట మోకరించి ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఏ జ్ఞానము లేని వాళ్ళము, తెలివి లేదు, బుద్ధి లేదు, ఏమి చేయాలన్న బలము లేదు, ఏమీ లేకపోయినా దేవుని ఎదుట మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం. అన్నీ కలిగి ఉన్న వారే దేవుని ఎదుట ఏం చేశారండి? మొక్కరిల్లారంట. వారు జ్ఞానులని ఎందుకు రాయబడి ఉందంటే వారు మహాజ్ఞానులు. వారు యేసుక్రీస్తు ప్రభు చూడడానికి వచ్చి వారు అంటున్నారు, దేవుణ్ణి మేము పూజించడానికి వచ్చాము. హల్లెలూయా. అంటే దేవాలయంలోనికి మనం వచ్చేటప్పుడు, అనగా దేవుడి సన్నిధిలోనికి మనం వచ్చేటప్పుడు ఆయనను ఆరాధించటానికి, అంతేనండి. మనం ఎక్కడికి వెళుతున్నాం అంటే ఏమంటాం? ఆరాధనకు వెళుతున్నామండి అంటాం. కొంతమంది చర్చికి వెళ్తున్నాం అంటారు, కానీ ఎక్కువగా వాడే మాట ఆరాధనకు వెళ్తున్నామండి. ఆరాధనకు వెళ్ళటం అంటే దేవుడి సన్నిధిలో ఆరాధించేటప్పుడు మనం ఆయనను నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నేను విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుకి ఎవరైతే హృదయపూర్వకంగా అప్పగించబడతారో వారి మాత్రమే ఆరాధనలో ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, తాను పూర్తిగా దేవుడికి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి నిన్ను నీవే ఏం చేయాలి? ఇప్పుడు అప్పగించుకోవాలండి. నువ్వు ఆరాధించేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు నీకున్న కష్టాన్ని చెబుతావు, బాధను చెబుతావు, అప్పులున్నే ప్రభా, అయ్యున్నే ప్రభా, అయ్యున్నే ప్రభా, విడిపించు ప్రభా, విడిపించు ప్రభా, విడిపించు. దేవుడిని నువ్వు సంపూర్ణంగా ఆరాధించే వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా విడిస్తాడు. చప్పుడు కూడా వేసే నామను మహిమపరచాలి. నువ్వు సంపూర్ణంగా దేవుని యందు ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉంటే దేనిని నువ్వు అడగకుండా ఆయన ఏం చేస్తాడు? సంపూర్ణంగా నీకు గొప్ప విడుదలనే ప్రకటిస్తాడు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎదుట మోకరెళ్ళిన నీవు ఆయనకు నీవు అప్పగించుకుని ఆరాధన చేయాలి. ఎందుకంటే వారు అంటున్నారు, యేసుని మేము పూజింపవచ్చితమే, ఆయనను పూజించడానికి వచ్చాము, ఆయన్ని అడగటానికి కాదు, ఆయన ఎదుట ఎలా ప్రభు మొరపెట్టడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభు దేవుని సన్నిధిలో, అంటే ఆయన సన్నిధిలో నన్ను అప్పగించుకోవడానికే వచ్చాను. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఎంతమంది దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ దేవునికి అప్పగించుకుంటున్నాం?
ఎంతమంది ప్రార్థిస్తున్నప్పుడు, ఎంతమంది నిన్ను నీవు దేవుడికి అప్పగించుకుంటున్నాను ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు మన సమస్యలే చెబుతాం కానీ ప్రభా ఈ దినము ఈ సమయం నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని ఎప్పుడన్నా అన్నావా? ప్రభా ఈ దినము నీకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాను అని అంటున్నామా? ప్రభా నీకు ఎలా ఇష్టమో నేను అలా బ్రతకాలనుకుంటున్నాను. ప్రభా నీకు ఎలాంటి బట్టలు ఇష్టమో అలాంటి బట్టలు ధరించాలనుకుంటున్నాను. ప్రభా నేను ఎలా ఉంటే నీకు ఇష్టమో అలా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా అని ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభుని అడిగామండి? అలా అనేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అది నాకు ఒక భారభరితమైన పరిచర్య. ఒక్కొక్కసారి నేను ప్రార్థించేటప్పుడు అంటాను, ప్రభా నేను ఎలా ఉంటే నీకు ఇష్టం, నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టం, ప్రభా నేను ఎలా మాట్లాడితే నీకు ఇష్టం, నేను ఎలా నడిస్తే నీకు ఇష్టం, నేను ఎలా ఉంటే నీకు ఇష్టం అని అడిగితే ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలో నా దేవుడే చెబుతాడు. ఆమె చెప్పాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో ఆయన చెబుతాడు. ఈ భూమి మీద ఎలా ఉంటే వీటన్నిటి మీద నీకు విజయం కలుగుతుందో ఆయనే చెబుతాడు. ఆమె హల్లెలూయా. అనిసండి. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము సంపూర్ణంగా దేవుడికి తాను అప్పగించుకునే వ్యక్తిగా, నిన్ను నీవు ఎప్పటికప్పుడు దేవుని చేతులకి అప్పగించబడుతూనే చెప్పాలి, ఉండాలి. ఎప్పుడో ఒక సంవత్సరం అయిందండి అప్పుడే దేవుడికి అప్పగించేస్తాను, అబ్బాయి ఒక 10 సంవత్సరాలు అవుతుందండి అప్పుడే దేవుడికి నన్ను నేను అప్పగించేసుకున్నాను, అబ్బాయి లేదండి ఈ మధ్యలే దేవుడికి నన్ను నేను అప్పగించేసుకున్నాను. ఇది దేవుడికి ఇష్టం కాదు. ఎప్పటికప్పుడు దేవుడికి నీవు అది లెక్క. హల్లెలూయా. దినదినము నేను ఏం చేయబడుతున్నాను? ఎందుకంటున్నాడు ఆ మాట అంటే ఎప్పటికప్పుడు ఏం చేయబడుతున్నాడు ఆయన చెప్పాలి. తాను దేవుడికి మొదటగా నువ్వు మోకరించినప్పుడు నువ్వు చెప్పాల్సింది కానీ అడగాల్సింది కానీ దేవుడికి మొదటగా, ప్రభా నీకు ఎలా నచ్చితే, నీకు ఎలా ఉంటే నచ్చుతానయ్యా, ఎలా నడిస్తే నచ్చుతానయ్యా, నేను ఏ పని చేస్తే నీకు నచ్చుతానయ్యా, నేను ఎలాంటి మాటలు మాట్లాడితే నీకు నచ్చుతానయ్యా, నేను ఎలా ఉంటే నువ్వు నన్ను ఇష్టపడతావు ప్రభా అని అడిగే మనస్సు మొదటగా క్రైస్తవునికి మాత్రమే కావాలి. ఆమె చప్పట్లు కొట్టాలి ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలోనికి కూడా వచ్చిన తర్వాత అంటే అడగాల్సిన సమయాలు లేవండి. దేవుని సన్నిధిలో నువ్వు అడగాల్సినవి ఉన్నవి, ఎన్నో అడగాలి, ఎన్నో దేవుడు ఇస్తానన్నాడు, ఎన్నో వాగ్దానాలు చేశాడు, వాగ్దానాలు నువ్వు పొందాలి. అది నీ వ్యక్తిగతమైన అనుభవాలలో ఎన్నో దినాలలో ఎన్నో సమయాలలో దేవుని సన్నిధిలో ఏడాల్సిన సమయం ఉంది. కానీ ఆరాధన అనే సమయంలో నిన్ను నీవు సంపూర్ణంగా దేవుడికి అప్పగించాల్సిందే. ఆమె హల్లెలూయా. ఎప్పటికప్పుడు నిన్ను నీవు దేవుడికి అప్పగించుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుడికి నీవు అలా అప్పగించుకుంటే వారు పూజింప వచ్చితిమి. యేసు పుట్టాడంటండి, మాకు స్వస్థత కావాలి అడగటానికి వెళుతున్నా అనలే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శతాధిపతి ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎదుటిపడి, ప్రభువా నా కుమారుడు బాగోలేదు, అనారోగ్య పరిస్థితి ఉన్నాడు అంటే, సరే నడువు నేను నీ ఇంటికి వచ్చుచున్నాను అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు. అన్నప్పుడు నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుని కాను ప్రభువా, నువ్వు ఆజ్ఞాపించు, మాట చొప్పున జరుగుతుంది అన్నాడు కదా. జాగ్రత్తగా గ్రహించండి. ఆ ఒక మాటను బట్టి ఎప్పుడైతే తన విశ్వాసమును చూసి యేసు ప్రభు తన కొరకు ప్రార్థించాడో వెంటనే తన ఇంటి దగ్గర నుంచి మనుషులు రావటం, ఆయన నీ కుమారుడికి స్వస్థత కలిగింది అన్న మాటను మనం విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి వస్తానంటే తను మాట్లాడిన మాట, నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రును కాను అన్నాడు. నాకు నిజంగా బాధ అనిపించింది. అయితే నీ విషయం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నీ ఇంటికి వస్తాను అంటే యేసుక్రీస్తు ప్రభును తన ఇంటికి తీసుకుపోలేదు. యేసుక్రీస్తు ప్రభును తన ఇంటికి, అయ్యో నీవు నా ఇంటికి వస్తానన్నావా ప్రభువా, వెల్కమ్ టు ప్రభా యేసు రండి అని యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించవలసిన వ్యక్తి, ప్రభు నువ్వు రావటానికి పాత్రుని కాడు అని యేసుక్రీస్తు ప్రభుని తన ఇంటికి తీసుకుపోలేదన్న మాటను ఇక్కడ విన్నాం. అయితే ఆ మేడి చెట్టు ఎక్కి చూస్తున్న జగ్గయ్య, చాలా మనకు తెలుసు కదా, ఏమంటే మేడి చెట్టు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేనితో అంటే చాలా ఆసక్తితో చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశ కలిగి చూస్తున్న తన దగ్గరికి వచ్చి, నువ్వు చెట్టు దిగిరా, నేను నీ ఇంటికి వస్తున్నాను. ఎంత చక్కగా ఆహ్వానించాడు.
ఎప్పుడైతే అంత యేసుక్రీస్తు ప్రభు నీ ఇంటికి వచ్చుచున్నానో అన్నాడు, వెంటనే చక్కే తన ఇంటికి యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్తే ఆ ఇంటికి ఏమొచ్చిందమ్మా? చప్పట్లు కొట్టాలి మరి ఇప్పుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును తన ఇంట చేర్చుకుంటే చక్కయ్య కుటుంబానికి రక్షణ కలిగిందండి. ఈయనను అబ్రహాము కుమారుడే అన్న మాట యేసయ్య నోట నిండా. ఎందుకంటే అక్కడ ఎంతో మంది తనను అసహించుకునిచున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను అంటున్నాను, చక్కయ్య ఇంటిలోనికి ఏమొచ్చిందో తెలుసా? అసలు ఆయన క్రిస్మస్ వచ్చింది. ఇప్పుడు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చక్కయ్య కుటుంబంలోనికి క్రిస్మస్ రావడానికి కారణం ఏంటంటే, నేను నీ ఇంటికి వస్తున్నానంటే, రండి బాబు, నేను నీ ఇంటికి వస్తున్నానంటే, వద్దులు బాబు నువ్వు రానాకి నేను పాత్రుని కానీ ప్రార్థన మాత్రం చేసి పెట్టు. నిజమండి, చాలామంది ఇలాగ ఉంటారు, ప్రార్థన చేయడానికి వస్తున్నట్టే, బాబు బాబు ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు వద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ ఇంటికి రావడానికి నువ్వు ఆహ్వానించు. ప్రార్థన చేయండి బాబు, చాలు మా కోసం, ప్రార్థన చేస్తే స్వస్థత వార్త వచ్చింది. కానీ ఆ ఇంటికి యేసు అడుగు పెడితే రక్షణే వచ్చింది. హల్లెలూయా. ఆ ఇంటికి యేసు అడుగు పెడితే ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ఎందుకంటే తనను హృదయపూర్వకముగా అంగీకరించిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. అంగీకరించబడక మునుపు ఆయన ఒక పాపి, ఆయన భయంకరమైన వడ్డీ వ్యాపారి, ఆయన డబ్బు తప్ప వేరే తలంపు లేదు. ఎలాంటి వాడైనా సరే ముక్కు పిండి వసూలు చేయడం మాత్రం తప్ప ఇంకేమీ తెలియని వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి వస్తానంటే ఎంత చక్కని హృదయంతో ఆహ్వానించాడు అంటారు. హల్లెలూయా. ఎంత చక్కని హృదయంతో యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడండి. ఎంత చక్కని హృదయముతో ఆహ్వానిస్తే ఆ ఇంటిలోకి ఏమొచ్చింది చెప్పండి మరి అందరూ? రక్షణ వచ్చిందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నీవు ఏం చేయాలి? అంగీకరించాలి. ఆమేన్, అంగీకరించాలి. హల్లెలూయా. అంగీకరించకుండా ఇంకా ఏదో నామకార్థంగా జీవించేద్దాం, నామకార్థంగా బ్రతికేద్దాం, ఏదో చర్చికి వెళ్ళి వచ్చేద్దాం, ప్రార్థన చేసేసుకుందాం. ఏం కాదు. దేవుడు నిన్ను ఇష్టపడ్డేలా ఉంటే, దేవుడు నిన్ను నన్ను ఇష్టపడాలంటే ఆయనకి నచ్చినట్టు బ్రతికితే ఇష్టపడతాం. ఆమేన్. ఆయనకి నచ్చినట్టు ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీ ఇంటికి అది అంతే. ఏం కాదండి. ఇప్పుడు ఈ క్రిస్మస్లో ఏలూరు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అసలు ఎంత దారుణంగా స్టార్లు పెట్టారో తెలుసా? క్రైస్తవులు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారని తెలియాలంటే ఇప్పుడు లెక్కేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అంత బేవచ్చంగా ప్రతి ఇంటి మీద ఏముంది? ఏం తెలియటానికి చెప్పండి అమ్మా, ఏం తెలియటానికి పెట్టాం? నేను క్రైస్తవునండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని ప్రకటించడానికి పెట్టానండి. ఇంటి మీద ఏం పెట్టాం? స్టార్ పెట్టాం. హృదయంలో స్టార్ కదండి, హృదయంలో యేసు. చాలామంది జీవితాలు మనం పరిశోధన చేసి చూస్తే ఇంటి మీద స్టార్ ఉంటుంది, హృదయంలో ఉండదండి. ఇలాగంటే మీకు బాధ అనిపిస్తుందేమో చెబుతున్నా, నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి ఇలా అంటున్నారు? ఇది కఠినమైన మాట ఏమో కానీ ఇదే సత్యము, ఇదే యథార్థమైన మాట. నువ్వు ఇంటి మీద స్టార్ పెడితే నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టు కాదు. నువ్వు కొత్త బట్టలు ధరిస్తే యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టు కాదు. నువ్వు ఇంటికి రంగులేస్తే యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టు కాదు. నువ్వు నచ్చినట్టు నీ ఇంటిని నువ్వు అలంకరించుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టు నీ ఇంటిలో, ఆయన సన్నిధిలో నీ హృదయమును అప్పగిస్తే నీ హృదయంలో నీ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టే. చప్పట్లు కొడదాం. నిన్ను నీవు పూర్తిగా నీ దేవుడికి అప్పగించుకుంటే, నేను అన్నాను ఆరాధించేటప్పుడు మనము పూర్తిగా ప్రభు నీకు నచ్చినట్టు బ్రతకటం ఎలాగో నేర్పించు, నీకు నచ్చినట్టు ఎలా ఉండాలో నాకు నేర్పించు, నీకు నచ్చినట్టు జీవించే అట్టి కృప, అట్టి మనసు, అట్టి ఆలోచన, అట్టి తలంపులు ప్రభు నాకు దయచే, నాకు నేర్పించు అని అడుగువారి ఇంటిలో ఆయన ఇప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటాడు అనాలి. ఆమె హల్లెలూయా. ఆయన అట్టి వారి గృహములో అదండి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి అంటే, నీ ఇంటికి నేను వచ్చుచున్నాను బాబు అంటే, వద్దని బాబు నేను పాత్రను కాను.
దేవుడు నీ ఇంటికి వస్తానన్నా సరే నువ్వు రావటానికి నేను పాత్రుడు కానండి బాబు. నువ్వు పాత్రుడు కాదు కాబట్టే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు యోగ్యత లేని దానివి, యోగ్యత లేనివాడు కాబట్టి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు పాపములో, శాపములో, అవిధేయతలో వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. లేకపోతే ఎందుకండి రావటం? లేకపోతే యేసు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ ఆలోచన, నీ నడవడుకు, నీ తలాంపులు అన్నీ మారిపోయినాయని దేవుడు చూసి బాధపడుతూ ఈ భూమి మీదకి ఆయన వచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎలాంటి శాపంలో ఉన్నామో చూసి, ఎలాంటి అవిధేయతగా మనం బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలాగ నచ్చినట్టు జీవించేస్తూ ఆయనకి నచ్చినట్టు కాక ఏం చేస్తాం చెప్పండి? మనకు నచ్చినట్టు బ్రతికేస్తూ ఉంటాం. క్రైస్తవుడిగా పిలువబడి, క్రైస్తవురాలుగా పిలువబడిన నీవు, ప్రభువును అంగీకరించి రక్షణ పొందిన నీవు, అంగీకరించలేదు అనుకో, వెరీ గుడ్. రక్షణ పొందలేదు, వెరీ గుడ్. దేవుడు తెలీదా ఇంకా, వెరీ గుడ్. కానీ దేవుడెవరో తెలిసి రక్షణ పొంది ప్రభు సన్నిధిలో ఎదుగుతున్న నీవు దేవుడికి నచ్చినట్టు బ్రతకకపోతే, దేవుడికి నచ్చినట్టు జీవించకపోతే, దేవుడికి ఎలా ఉంటే నచ్చుతానో, ఇష్టపడుతానని ఆలోచన లేకుండా మనం నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని అంగీకరించడండి. హల్లెలూయా. దేవుడు అలా ఉంటే మనల్ని అంగీకరించడు. ఇక్కడ ఇంత జ్ఞానం ఉన్నవారైనా సరే యేసయ్య ఎదుట, యేసయ్య అంటే అప్పటికేం 20 సంవత్సరాలతో పుట్టలేదు కదా, ఆయన బాలుడిగానే నెలల్లో ఉండగానే జ్ఞానులు వచ్చి యేసయ్య ఎదుట, అది అంటే అలాంటి ఆయనని పూజింపడానికి వచ్చామన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ పూజించడానికి వచ్చింది ఎవరయ్యా అని అడిగితే వారు గొప్ప జ్ఞానవంతులండి. ఆమేన్. గొప్ప జ్ఞానవంతులు. ఈరోజు మనకు కొద్ది జ్ఞానం ఉంటే చాలు, కొద్దిగా తెలిస్తే చాలు, కొద్దిగా మాట్లాడే విధానం ఉంటే చాలు, అంతే. ఏమవుతుంది? అబ్బో ఇంకా మనం పట్టుకోలేమండి, ఆపలేం అసలు. మనకి కొద్దిగా సంపూర్ణత కాదు ఇది. కొద్దిగానే అన్ని కొద్దిగానే ఉంటాయి. అందుకే అన్ని కొద్దులో ఉంటాయి. హల్లెలూయా. కాదు. మనం ఎలా ఉండాలంట చెప్పండి? ఆ జ్ఞానములో మనం ఉండాలంటే ముందు జ్ఞానవంతుడైన యేసుని హృదయంలో ఉండాలని. ఆమె హల్లెలూయా. ఆ జ్ఞానవంతుడైన యేసుని హృదయంలో ఉండునట్లుగా, ఆ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినట్లుగా, అయ్యా నువ్వు రావటానికి పాత్రుడు కాను నిన్ను నీ ఇంటిలోనికి వస్తున్నట్టే రండి ప్రభువా. అంత యోగ్యుడునా? అంత యోగ్యత నాకుందా? అంత భాగ్యము నాకుందా? నువ్వు నా ఇంటికి వస్తానంటే వద్దంటానా ప్రభువా? అంత గొప్ప దీనత్వాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వెళితే ఆ ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే మారిపోయారంటే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను అంటాను గుడారము కదా. గుడారం అంటే ఇప్పుడు దేనికి సాదృశ్యంగా ఉంది? నీ దేహమునకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు అదే గుడారంలో దేవునికి స్థలం ఉందా? దేవుడికి స్థానం ఉందా? అక్కడ ఆయనకి స్థలము ఉండాలి అంటే ఆయనకి నచ్చినట్టు బ్రతికితే ఇక్కడ ఉంటారండి. ఆమెను చెప్పాలి. చెప్పండి. ఆయనకి నచ్చినట్టు బ్రతికితే ఎక్కడుంటారు? ఆయన నాతో ఉంటారండి. ఆమె హల్లెలూయా. ఆయనకి నచ్చినట్టు నువ్వు జీవించావు అనుకో, ఆయన ఎవరితో ఉంటారు? అంటే ఆయనకి నచ్చినట్టు మనము బ్రతకగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనకి నచ్చనట్టుగా ఒకవేళ బ్రతుకుతూ ఉంటే, నీకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉంటే క్షణము గద్దింపబడుతూనే ఉంటాం. అప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. చూడు, తప్పు చేస్తున్నావు అంటున్నాడు. నచ్చినట్టు తిరుగుతున్నావు అంటున్నాడు. వ్యతిరేకంగా ఒకవేళ బ్రతుకుతున్నా ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో పాట ద్వారా, ఏదో మాట ద్వారా ఎవరొకరు ఒక్కోసారి అన్యజనులతో కూడా మాట్లాడేస్తాడు. తెలుసా దేవుడు మీకు? నిజం. ఒక్కొక్కసారి మనము బలహీనలైనప్పుడు మన ఎదుట ఎవరూ లేకపోవడం అంటే ఒక దైవజనుడు అక్కడ లేకపోవచ్చు, ఒక సేవకురాలు లేకపోవచ్చు, ఒక సంఘ విశ్వాసి లేకపోవచ్చు. సడన్గా అనుకోని పరిస్థితి నీ దగ్గరికి వచ్చేసింది. సడన్గా అప్పటికప్పుడే నువ్వు బలహీనుడు అవుతావు. అయిపోతే దేవుడు అప్పటికప్పుడే ఒక అన్య స్త్రీనో అన్యవారిని ఎవరొకరినైనా వాడుకుని నీతో
మాట్లాడి బలపరచగలడు. ఎందుకంటే బిలాముతో ఎవరితో మాట్లాడి జ్ఞానాన్ని ఇచ్చాడు? గాడితో మాట్లాడి. గాడిద మాట్లాడితే ఆ జ్ఞానంలో ఉన్న బిలాము జ్ఞానంగా మారాడు. హల్లెలూయా. చూసారా అండి? అంటే దేవుడు ఎలాగైనా, చెప్పరంటే ఎలాగైనా మాట్లాడగలడు. ఎక్కడైనా మాట్లాడగలడు. ఏ పరిస్థితిలో ఉన్నా మాట్లాడగలడు. నువ్వే స్థితిలో పడినా మాట్లాడగలడు. ఏ స్థితిలో నువ్వు నడుస్తున్నా మాట్లాడగలడు. ఏ స్థితిలో నువ్వు ఉండిపోయినా మాట్లాడగలడు, లేవదీయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన మాట్లాడగలడు కాబట్టి ఎక్కడైనా మాట్లాడగలడు, ఎలాగైనా మాట్లాడగలడు. ఆ సమయమున నిన్ను దేవుడి తప్పకేం చేస్తాడు? సంరక్షించగలడు. చప్పట్లు కొడదామా? ఎందుకంటే ఆయన మాట్లాడేవాడే, విడిచిపెట్టువాడు కాదు. ఆయన నిన్ను దర్శించేవాడే, విసర్జించేవాడు కాడు. నీ యొద్దకు వచ్చేవాడే, నిన్ను నెట్టివేసేవాడు. నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము నేనేం చేయను. ఆ వచ్చేవారు ఎవరైనా అడిగితే పాపులండి. ఆ వచ్చేవారు ఎవరంటే త్రాగుమోతు, తిరిగిమోతు, వ్యభిచారి, ఒక భయంకరమైన పాపంలో బ్రతుకుతున్న ఒక వ్యక్తి. కానీ వచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను దోసేను. అదేంటి ప్రభునికి వద్దుగా? ఎందుకంటే అక్కడ శాస్త్రులు పరిచర్లు ఏమన్నారంటే, ఏంటి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు, గొప్ప దేవుడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎవరితో ఉన్నాడు ఆయన? తాగుమోతులతో విందు చేయించున్నాడు, తాగుమోతులతో తాగుతున్నాడు, తిరుగుతున్నాడు. ఆయన ఆ రీతిగా వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు తాను చెడిపోవలేదు, తనతో ఉన్నవారు బాగు చేయబడ్డారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తాను ఎవరితో తిరిగారో వారిని బాగు చేశాడు, తాను ఎవరితో తిరిగారో వారిని రక్షించాడు, తాను ఎవరితో తిరిగారో వారిని స్వస్థపరిచాడు, తాను ఎవరితో తిరిగారో వారిని వారు పరిచారకులుగా నిలవబెట్టుకున్నాడు, తాను ఎవరితో తిరిగారో వారే ఈరోజు ప్రపంచ యావత్తును తల్లకిందులుగా చేసేవారుగా చేశాడు. చప్పట్లు కొట్టేశారు, నామం అయిపోతాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తాను వాడుకునే వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటాడు? అందరు అలా చూస్తున్నారంటే ఎలా ఉంటారంటే ఏం చెప్పాలి? ఆయనకి నచ్చినట్టు ఉంటాడని చెప్పండి. ఆయనకి నచ్చినట్టు ఉంటాను అని చెప్పండి. జాగ్రత్త, తీర్మానం చేస్తాం. హల్లెలూయా. ఆయనకి నచ్చినట్టు ఉండాలి, ఆయనకి నచ్చినట్టు బ్రతకాలి, ఆయనకి నచ్చినట్టు తీర్మానము కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే తానుకు నచ్చినట్లుగా, అనగా యేసుక్రీస్తు ప్రభుకు నచ్చినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు అంగీకరించినట్లుగా నీ జీవితం, నీ ఆలోచన, నీ తలాంపులు దేవుని ఎదుట కనిపించినట్లుగా ఉండాలండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు నచ్చినట్లుగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, ఎప్పుడైతే మనం జీవిస్తామో, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అలా ఉండిపోరా? ఏం చేస్తాడు? ఆయన పని కొరకు, ఆమె చెప్పండి, ఆయన పని కొరకు వాడుకుంటాడు. ఆయన పని కొరకు వాడుకునేవారు వాళ్ళకు నచ్చినట్టు బ్రతకూడదు. ఎవరికి నచ్చినట్టు బ్రతకాలి? యేసుక్రీస్తు ప్రభుకు నచ్చినట్టు బ్రతకాలి. ఇప్పుడు 12 మంది శిష్యుల్లోని వారికి నచ్చినట్టుగా బ్రతికిన వారందరినీ దేవుడు ఎన్నుకున్నాడు అని విన్నాం. వారందరినీ ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళకి పేర్లు పెట్టాడు, దెయ్యాల మీద, రోగాల మీద అధికారం ఇచ్చాడు, అన్నీ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు మరణం అయిన తర్వాత మొత్తం అందరూ చెల్లాచెదరా. ఎందుకని? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బాబు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధమాడిన పేతుర్ని దేవుడు ఎలా వాడుకున్నాడు చెప్పాలి. 12 మంది శిష్యులు ప్రధాన శిష్యుడిగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అంటే వారు అవిశ్వాసములోనే ఉండొచ్చు. వారు అయ్యో దేవుడు లేకుండా ఇంక మనం ఈ పని చేయలేమని అనుకుని ఉండొచ్చు. అయ్యో ఈ పనికి ఇంక మనం యోగ్యులుగా మనము బ్రతకలేవురా, ఎందుకంటే మనం ఇప్పటి వరకు నడిపించిన మన గురువే లేకుండా ఆయన చనిపోయాడు కాబట్టి ఇంక మనల్ని కూడా చంపేస్తారని వారిలో ఒక భయం ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వారిని నడిపించిన విధానం ఎలా ఉందో తెలుసా? చంపితే చంపేయండి. ఆమేన్, హల్లెలూయా. చంపితే చంపండి. ఏండి ఒక్కడ తప్ప ఉన్న వాళ్ళందరూ ఎలా చనిపోయారు? దేవుడి కొరకు
హతసాక్షులండి, అద్భుతం. ఆమె హల్లెలూయా. హతసాక్షులు శరీరం వలవబడ్డారు, రంపలతో కొయ్యబడ్డారు, తల్ల కిందగా సిలువేయబడ్డారు, ఫ్లెక్స్ ఆకారంలో సిలువేయబడ్డారు. అబ్బబ్బబ్బా, చూస్తూ ఉంటే ఎంతమంది. ఒకడు మాత్రం ఆత్మహత్యతో చనిపోయి ఉన్న 10 మంది, ఒక్కడు మాత్రం యోహాను మాత్రమే కడ వరకు, వృద్ధాప్యం వరకు మనకి పరలోకం కొరకు బయలుపరిచిన వ్యక్తి అండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడి కొరకు హతసాక్షులుగా మారాలి అంటే ముందు వారు ఏం చేయబడాలి తెలుసా అండి? యేసుకు నచ్చినట్టు బ్రతకాలి. యేసుకు నచ్చినట్టు బ్రతికితేనే వారు హతసాక్షులుగా మారటానికి. ఎందుకు వారు హతసాక్షులుగా మార్చబడ్డారంటే యేసయ్య కొరకు బ్రతికేవారు, యేసయ్య కొరకు తీర్మానం చేసుకునేవారు, యేసయ్యకి నచ్చినట్టు బ్రతికేవారు, యేసయ్య కొరకే బ్రతికేవారు. ఈ లోకానికి నచ్చరు, ఈ లోకంలో ఉన్న వారికి నచ్చరు, పాపాత్ములకు నచ్చరు. యేసుక్రీస్తు ప్రభు కొరకు బ్రతికేవారు యేసయ్యకి నచ్చుతారేమో కానీ ఈ లోకంలో ఉన్న వారికి నచ్చరు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నచ్చేటట్టు బ్రతికేవారు నా యేసయ్యకి నచ్చినట్టు బ్రతకలేరు. చూసారండి, లోకానికి యేసయ్యకి ఎంత వ్యతిరేకంగా ఉందో. యేసయ్య కొరకు బ్రతకాలంటే ఈ లోకంలో ఎంతమంది నిన్ను విసర్జించినా పర్వాలేదు, యేసయ్య కొరకే బ్రతుకు. ఈ లోకం కొరకే బ్రతకాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా నిన్ను విసర్జించాడు. అంటే దానికి అర్థం ఏంటంటే విసర్జించాడు దేవుడు నన్ను ఇప్పుడు వదిలేయకపోవచ్చు, ఇప్పుడు నీకు అనుక్షణం ఎక్కడో రకంగా ఏదో రకంగా కాపుదాలు ఇస్తూనే ఉంటాడు, కానీ చనిపోయిన తర్వాత ఇంక నిన్ను ఎవడు కాపాడలేడు. ఎక్కడ పోవాలి? ధనవంతుడు ఎక్కడ పోయాడు? అక్కడికి పోకుండానట్లుగా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చాడండి. చప్పట్లు కొడదాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఒక్కరన్నా చెప్పండి అమ్మా నా కోసం వచ్చాడని. ఎవరి కోసం వచ్చారు? నిజమేనా? యేసుక్రీస్తు ప్రభు నీ కోసం వచ్చాడా? నమ్ముతున్నామా అండి? విశ్వసిస్తున్నామా అండి? అయితే నీ కొరకు వచ్చిన వ్యక్తికి నువ్వేమిస్తున్నావు? అయ్యి బాబా, అదేంటండి పొద్దున్న చిన్న పేదం చేయకుండా బయటికి వెళ్ళనండి, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు పేదం చేయకుండా ఉండనండి, రాత్రి పడుకునేటప్పుడు చిన్న పేదం ఏం పేదనా? చిన్న పేదం చేయకుండా. అయ్యి బాబు, నేను 24 గంటలు హృదయంలో ఎవరిని చూపిస్తూ ఉంటానండి. అంటే చిన్న పేదనని పూర్తిగా నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతుంది. అది చిన్న పేదన నీ ఆత్మీయ జీవితాన్ని ఏమీ కాపాడదండి. ఈ చిన్న ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఆత్మీయ జీవితాన్ని తాను కాపాడుకోవటానికి, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తన తల్లిదండ్రులు రక్షించుకోవడానికి, తన తోడబుట్టిన వాళ్ళు రక్షించుకోవడానికి, తన రక్త సంబంధులు రక్షించుకోవడానికి, ఈ లోకంలో ఉన్న నీ ఇరుగు పొరుగు వారిని రక్షించడానికి, ఈ దేశంలో ఉన్నవారిని, ప్రపంచంలో ఎంతో మంది భయంకర పాపంలో ఉన్నవారిని రక్షించడానికి చిన్న ప్రార్థన ఏమార్త ఉపయోగమో. కాబట్టి నేను అంటున్నాను, దేవుడికి నీ వల్ల ఏంటి ఉపయోగం అని అడుగుతా ఉన్నాను. అప్పుడు అయ్యి బాబు, ఇంత పెద్ద ప్రశ్న వేసారేటండి. దేవుడికి నేను ఉపయోగం లేకపోతే దేవుడికి నువ్వు ఉపయోగకరంగా ఉండాలని, దేవుడి కొరకు బ్రతకాలని, దేవుడి కొరకు జీవించాలని, నీ ద్వారా అనేకులు దేవుడు రక్షించుకోవాలని దేవుడు ఒక తీర్మానంతో, ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో దేవుడు రక్షణ అనే మార్గంలో నేను నడిపించి యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని ప్రకటించుకోవటానికి, నీలోనే తాను మహిమపరచుకోవటానికి దేవుడు ఏర్పరచుకుని సిద్ధపాటు చేసుకున్న ఒక బలమైన వాడబడే సాధనాలుగా దేవుడు నిన్ను తయారు చేస్తే ఈరోజు లోకము, లోక ఆశలు, లోక కోరికలు, శరీర సంబంధమైన ఆశలతో ఈరోజు ఎన్నో విషయాలలో పడిపోతూ, జారిపోతూ, కృంగిపోతూ, కుమిలిపోతూ అసలు ఏసే ఎవరో తెలియనట్టు జీవిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి మీకు? నిజమండి. చిన్న ప్రార్థన. ఏమండి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడటానికి దేవుడు ఒక్క మాట చెప్పాడు, 1 గంట మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆమె హల్లెలూయా. దేవుడిచ్చిన సమయము గంటలు ఏమనలేదు ఆయన. నువ్వు సోదరులకు పోగు బిడ్డ, 1 గంట చెప్పండి మెలకుగుండి ప్రార్థన చెయ్యి. ఉదయం మొదలుకుని సాయంకాలం వరకు 8 గంటలు లేదా 10 గంటలు కష్టపడే విషయంలో ఎంత అలచిపోయినా చేస్తున్నావే కానీ ఆ దేవుడు చెప్పిన గంట నువ్వు మోకరించగలుగుతున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు. నీ రక్త సంబంధులు, తోడబుట్టిన వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వారు ఎంతోమంది నశించిపోతున్నారండి. పాపంలో బ్రతికేస్తున్నారు, లోకంలో బ్రతికేస్తున్నారు, శాపంలో జీవించేస్తున్నారు, వ్యతిరేకమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నారు. అయ్యయ్యో, ఒక పాపములో ఉన్న వారిని లాగితే వారిని అగ్నిలో నుంచి నువ్వు రక్షించినట్టు దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు అగ్నిలో పడిపోతున్న వారిని చూడగలుగుతున్నావు, అయ్యయ్యో అనుకుంటున్నావు, కానీ వారిని రక్షించడానికి ఏమైనా ప్రయత్నం చేయగలుగుతున్నావు అంటే చేస్తున్నానండి. సీట్ రాసి పట్టుకెళ్ళి ప్యాస్టర్ గారు ఇచ్చానండి ప్రార్థన చేయమని.
సీట్ రాసి పాటర్ గారికి ఇస్తే ప్రార్థన చేస్తూ కాదండి. ఆ వ్యక్తి కొరకు నీకు ఒక భారం ఉండాలి. ఆ వ్యక్తి కొరకు నువ్వు కన్నీళ్లు విడవాలి. ఆ వ్యక్తి కొరకు నువ్వు అవసరమైతే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయగలగాలి. అప్పుడు ఒక వ్యక్తిని రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నిన్ను రక్షించుకున్న దానికి ఒక ఉపయోగకరం ఉంటుంది. చప్పుడు కూడా వేసే నామను మైపరచాలి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించుకున్నాడని తెలియటానికి నీలో ఒక మార్పు, నీలో ఒక ఆసక్తి, నీలో ఒక దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని వెలుగు, ఈ రీతిగా ఒకవేళ నువ్వు జీవించగలిగినప్పుడు ఒక ఆత్మను నువ్వు రక్షించగలవు. లేకపోతే రక్షింపబడిన నీవు సల్లారిపోతూ ఒక్క ఆత్మ కూడా నీ వల్ల రక్షించబడకపోతే ఎందుకు దేవుని సన్నిధిలో రక్షింపబడ్డావు? దేవుడి సన్నిధిలో రక్షణ పొందిన నీవు ఒక్క ఆత్మ కొరకు ప్రయాస పడకపోతే ఈరోజు ఇన్ని కోట్ల ప్రజల కొరకు పరలోకపు తండ్రి పరలోకాన్ని విడిచి, ఆయన మహిమను విడిచి, దూతలను విడిచి, సింహాసనమును విడిచి, తండ్రిని విడిచి ఈరోజు భూమి మీదకి నీ కొరకు నా కొరకు వస్తే నువ్వు యేసయ్య కొరకు దేన్ని విడవగలుగుతున్నావు? యేసయ్య కొరకు ఏది నువ్వు ఇష్టం లేదని విసర్జించగలుగుతున్నావు? పాపాన్ని విసర్జించగలుగుతున్నావా? కోపాన్ని విసర్జించగలుగుతున్నావా? అవిధేయతను నీ జీవితాన్ని విసర్జించగలుగుతున్నావా? తిండిపోటు జీవితాన్ని విసర్జించగలుగుతున్నావా? చెప్పుడు కొట్టు మాటలు విసర్జించగలుగుతున్నావా? ఎవడనేది చెబితే వినడం మానేసేది విసర్జించగలుగుతున్నావా? లేదండి. వీటన్నిటినీ తప్ప యేసును మాత్రమే విసర్జించి బ్రతుకుతా ఉన్నాం. కానీ అనుకుంటాం ఇంటి మీద స్టార్ ఉందండి, హృదయంలో దేవుడు ఉన్నాడండి. ఇంటి మీద స్టారు, లేకపోతే నీకు నచ్చినట్టుగా ఉండటం, అనుకున్నవన్నీ పెట్టేసుకున్నాం. బాబాయ్ ఈ క్రిస్మస్ ఎంత బాగా చేసుకున్నావు. నేను అంటాను, ఈ క్రిస్మస్ ఎంత బాగా చేసుకున్నానని చెప్పాలంటే ముందు నీ హృదయంలో దేవుడు, అప్పుడు నువ్వు క్రిస్మస్ ఆయన చెప్తాడు నువ్వు బాగా చేసుకున్నావు లేదా. నిజమండి, మనం ఏం చెప్పక్కర్లేదు క్రిస్మస్ బాగా చేసుకున్నానని. ఎవరు చెప్తాడు క్రిస్మస్ ఎంత బాగా చేసుకున్నావో? యేసుక్రీస్తు ప్రభువే చెబుతాడు. ఎందుకంటే ఆ విశ్వాసం మనం చూసంట ఆ ఇంటికి ఏమొచ్చిందయ్యా అంటే చేర్చుకున్నాడు కాబట్టి రక్షణ వచ్చిందంట. ఆమె వీటన్నిటినీ చేర్చుకుంటాం కానీ యేసయ్యని ఎందుకు చేర్చుకోలేమండి? అయ్య బాబు యేసయ్యని చేర్చుకున్నాను కాబట్టి ఏం పొందాను చెప్పాలి మరి. రక్షణ పొందానండి. యేసయ్యని అంగీకరించాను కాబట్టి రక్షణ పొందానండి. రక్షణ పొందిన నీవు నీ వల్ల అంటే నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందారు అని దేవుడు ఒకవేళ అడిగాడు అనుకో ఏం చెబుతాం? సమాధానం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని కూడా నువ్వు రక్షించలేకపోయావు, ఒక వ్యక్తిని కూడా దేవుని సన్నిధికి నడిపించలేకపోయావు, ఒక వ్యక్తి రక్షింపబడటానికి నువ్వు కారణంగా కాలేకపోయావు. కానీ దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నిన్ను ఎంత గొప్ప రక్షణలోనికి ఆయన నేను విషయం చెప్పనా అండి, రక్షింపబడిన ప్రతి వ్యక్తిని దేవుడు కొన్ని ఎంతో ఆశతో దేవుడు రక్షించుకున్నాడు తెలుసా? అదేంటి నా మీద ఆశ ఏంటంటే, దేవుడు ఒకవేళ నీ మీద ఆశ పడకపోతే నువ్వు నశించిపోతావా లేదా? నశించిపోతావు. రెండోది, నువ్వు రక్షింపబడి కొన్ని ఆత్మలు రక్షించటానికి దేవుడు నిన్ను నిజమండి. రక్షింపబడిన మనము అలా వెలుగుతూ ఆరిపోకూడదు, వెలిగిస్తూ ఆరిపోవాలి. నువ్వు ఆరిపోయేటప్పటికి వెలిగిస్తూ ఆరిపోవాలి. నువ్వు ఒక్క వెలిగిపోయి ఆరిపోతే ఆ వెలిగించిన వ్యక్తి ఆ ఇంటి మాత్రమే, నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, ఆ ఇంటికి మాత్రమే వెలుగుంది. అవునంటారా కాదా? ఆ ఇంటికి మాత్రమే వెలుగుంది. కానీ నీ వల్ల ఇంకొక ఇంటికి వెలుగునిచ్చావా అని అడుగుతాను. నువ్వు నీ పక్కింటినైనా వెలిగించుంటే, నీ ఇంటిలో ఉన్న వెలుగు ఆ పక్కింటిలో అయినా ఉంటే, అప్పుడు దేవుడు అనుకుంటాడు ఇక్కడ వెలిగించాను కాబట్టి మరొక ఇంటి వెలిగించబడిందని దేవుడు నీ మీద ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. కానీ ఎక్కడ వెలిగించావో అక్కడే ఉండిపోతే, ఇంక వెలిగించిన దగ్గర ఎలిగి ఆరిపోతే ఆ వెలిగించబడిన క్యాండిల్కి విలువ లేదంటాను నేను. క్యాండిల్ వెలిగించేసి ఆ క్యాండిల్ మళ్ళీ కొంతమంది తెలిసాడండి ఇళ్ళ గట్టుకెళ్ళి మళ్ళీ ఇంట్లో వెలిగించేస్తుంటారు దేవుడి సన్నిధిలో.
ఏంటంటే ఎలుగు అక్కడికి వచ్చేద్దంట. నీ మొఖమేం కాదు, అవన్నీ ఇక్కడ పట్టుకెళ్ళిపో, అక్కడ పట్టుకు వెలిగితే ఏం రాదు. అసలు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్తే నీ ఇంటికి వెలుగు వస్తుంది. ఆమెను చెప్పండి. ఎవరిని తీసుకెళ్తే చెప్పండి? యేసయ్యను తీసుకెళ్తే. ఇప్పుడు మందసం తీసుకెళ్ళిన ఓబేదెదోము ఇంటికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చిందంటే దానికి నేను అంటాను వెలుగు వచ్చింది. ఆమెన్. మందసం అంటే దేవుని సన్నిధి, దేవుని వెలుగు, దేవుని ప్రభావం. అది దాన్ని మోసుకు వెళ్ళాడు కాబట్టి, తీసుకెళ్ళి తన ఇంట పెట్టుకున్నాడు కాబట్టి తను దీవించబడ్డాడు. ఈరోజు నేను రక్షణ పొందానండి, ప్రభు కొరకు బ్రతికానండి అని ఒకవేళ నువ్వు నిరూపించబడినట్లుగా నువ్వు బ్రతకాలంటే నీ వల్ల కొన్ని ఆత్మలు రక్షించబడాలి ముందు. ఆమేన్. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా భయంకర పాపిగా బ్రతికిన సౌలు కొరకు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించిరా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వస్తే ఆ వ్యక్తిని నేను నా కొరకు ఎలా బ్రతకాలో అలాంటి ఒక సాధనంగా చేసుకుంటాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తిని సాధనంగా చేసుకుంటాను అన్నాడంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడంట? మహాభయంకరుడు కదా. స్త్రీలను పురుషులు తేడా లేకుండా ఈడ్చుకెళ్ళి చెరసాలేసి బంధించి కొట్టి చంపి హింసించిన వ్యక్తి కదా. అలాంటి వ్యక్తి కొరకు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా, నేను ఆ వ్యక్తి ద్వారా కొన్ని ఆత్మలు రక్షిస్తాను. హల్లెలూయా. ఆత్మలు నశింపజేయటానికి వాడబడే ఒక వ్యక్తి ఆత్మల రక్షణ కొరకే వాడబడటానికి తయారు చేసాడండి దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నన్ను పెద్ద మార్చడం పెద్ద లెక్కేం కాదు నా దేవుడికి. నిన్ను నన్ను వెలిగించడం పెద్ద లెక్కేం కాదు నా దేవుడికి. ఎందుకంటే ఆ సమయం వచ్చే వరకే నువ్వు లోకంలో తిరుగుతావు, ఆ సమయం వచ్చే వరకే ప్రభువుని మర్చిపోతావు, ఆ సమయం వచ్చే వరకే దేవుడు అంటే ఎవరో తెలిసినా తెలియనట్టుగా బ్రతికేస్తూ ఉంటాం. కాదు, ఆ సమయము సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తప్పక తన కార్యాలని హృదయంలో జరిగిస్తాడని చెప్పలు కూడా వేసినా మనం మైంపరచాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చెప్పండి వాడుకుంటాడని చెప్పాలి. హల్లెలూయా. యెరూషలేము వెళ్ళి దేవుడు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఎవడేం లేదంట, పారిపోయారంట. ఎందుకో తెలుసా? అప్పుడు వరకు ఆయన ఎలాంటి ఉన్నాడంటే సువార్తను వినిన, దేవుడి మాటను వినిన, పాస్టర్లను చూసిన, భయంకర ముక్కోపి కొట్టి చంపేసిన వ్యక్తి వెళ్ళి బాబు పెబు వచ్చాడండి మన కొరకు, ప్రభు చనిపోయాడండి, రక్తం చిందించాడండి, మన పాపాలు కడిగినాక వచ్చిండు, సువార్త ప్రకటిస్తే ఎవడింటాడు ఇప్పుడు? అంటే అంత భయంకరమైన వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, అంటే వెలిగింపబడిన తాను ఏం చేశాడు? వెలుగుంచుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే. చప్పట్లు కొడదాం ఒకసారి. ఇంకా వెలుగుంచుకుంటూ వెళ్ళిపోయాడు చివరి వరకు. అంటే తన ప్రాణము ఉన్నంత వరకు వెలిగిస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఆరిపోలేదు. ఒకవేళ వెలిగించబడిన నీవు ఎప్పుడైనా ఆరిపోయావా? ఎక్కడైనా ఆరిపోయావు? ఒకవేళ పడిపోయావా, జారిపోయావా, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చిందో, ఇదిగో తిరిగి మరలప్పుడు నువ్వు ఒక్కసారి దేవుడు ఎదుట తీర్మానం చేసుకో, ఒక ప్రణాళిక చేసుకో. ప్రభువా, ఏదో విషయంలో పడిపోయిన, ఏదో విషయంలో జారిపోయిన, ఏదో విషయంలో కృంగిపోయిన, ఏదో విషయంలో అనుకోని అవిధేయత నా జీవితంలోకి వచ్చింది, నేను ఆరిపోయాను ప్రభువా, ఇప్పుడు నన్ను వెలిగించను. నువ్వు ఒకవేళ చెప్పగలిగితే ఈ రాత్రి నా దేవుడు నేను వెలిగిస్తున్నాడు. చెప్పడు కూడా వేసే మనం అయిపోతామా? అందరు లేచి నిలబడదాం. ఇదిగో ఈ రాత్రి ప్రభువా నన్ను వెలిగించను. ఒక్కసారి అందరూ హృదయపూర్వకంగా అడుగుదామా? అందరూ ప్రభువా నన్ను వెలిగించుమయ్యా, ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో నేనున్నాను, నన్ను వెలిగించగలిగితే ప్రభువా, ఈ రాత్రి నన్ను నువ్వు సంపూర్ణంగా వెలిగించగలిగితే ఇదిగో నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా అనుచు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చెయ్యండి. క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ, తెచ్చింది గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే, గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే.
యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు
యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను.